మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. డిఎస్సిలో సైకాలజీ నుండి పెరుగుదల వికాసం అనే చాప్టర్లో 5వ వీడియో అండి ఇది. మొదటి 4 వీడియోలు ప్రతిరోజు సాయంత్రం 8 గంటల లైవ్లో ఆల్రెడీ చేసి ఉన్నాను. వాటి యొక్క లింకులన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. ఇది 5వ వీడియో అండి. ఇది ఆఫ్లైన్ వీడియో కింద రిలీజ్ చేస్తున్నాను. మొత్తం పెరుగుదల వికాసం నుండి 5 వీడియోలు ఉన్నాయండి. మొత్తం అన్నీ చూడండి, యూజ్ఫుల్గా ఉంటాయి. మరి ఈరోజు సాయంత్రం అభ్యసనం అనే చాప్టర్ మీద సాయంత్రం 8 గంటలకి లైవ్ ఉంటుందండి. ప్రతిరోజు లైవ్ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు లేటు, మొదటి బిట్లోకి వెళ్ళిపోదామండి. 1వది, మందగమనంతో కొనసాగే వికాసం క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 నైతిక వికాసము. 2వ బిట్ చూద్దామండి. క్రింది ఏ 2 వికాసాలు స్వభావరీత్యా పరస్పర వ్యతిరేకాలు? ఆన్సర్ ఆప్షన్ 4 శారీరక నైతిక వికాసాలు అనేవి స్వభావరీత్యా పరస్పర వ్యతిరేకాలు. 3వదండి, క్రీడల వల్ల కలిగే వికాసం ఏమిటి? క్రీడల వల్ల కలిగే వికాసం. ఆన్సర్ ఆప్షన్ 1 నైతిక వికాసం. 4వదండి, పుట్టుకతో శిశువులో గల సాధారణ వికాసం ఉత్తేజం అయిన దేని రూపాంతరం? ఉత్తేజం అనేది సాధారణ ఉద్రిక్తత యొక్క రూపాంతరమే ఉత్తేజము. 5వదండి, శిశువులో ప్రేమ అనే ఉద్వేగం పరంగా సరి అయినది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 పెద్దలపై ప్రేమ ఏర్పడుతుంది అనేది సరైనది, పిల్లల్లో కాబట్టి. 6వదండి, మందబుద్ధుల్లో నైతిక వికాసం తక్కువ. దీని పరంగా సరైన ప్రవచనం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఒకసారి చూద్దామండి. నైతిక వికాసంపై ప్రజ్ఞా వికాస ప్రభావం ఉంటుంది. వికాసాలు పరస్పర ఆధారితాలని బలపరుస్తుంది. నైతిక వికాసం వ్యక్తిలోని అంతరాత్మ వృద్ధిగా ఉంటుందని తెలిపారు. మరి దీని స్థాయి మందబుద్ధుల్లో తక్కువ అని చెప్పి ఫ్రాయిడ్ తెలపడం జరిగిందండి. ఇదండి, పైవన్నీ కూడా సరైనవేనండి. 7వ చూద్దామండి. జ్ఞానేంద్రియ వికాసంతో ప్రారంభమయ్యే వికాసం ఏమిటి? జ్ఞానేంద్రియ వికాసంతో ప్రారంభమయ్యే వికాసము. ఆన్సర్ ఆప్షన్ 3 మానసిక వికాసము. 8వదండి, పాఠశాలలో ఉపాధ్యాయుడు ఏ క్రీడకు ప్రాధాన్యం ఇవ్వాలి? ఆన్సర్ సాంఘిక క్రీడకు. ఆన్సర్ ఆప్షన్ 3 సాంఘిక క్రీడకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే ఏకాంతర క్రీడ ఎప్పుడు ఇంటి దగ్గర ఆడుకుంటుంటాడు మిగతా క్రీడలన్నీ, కానీ పాఠశాలలో సాంఘిక ఎక్కువ మంది విద్యార్థులు కలిసి ఆడుకునే కృత్యాలు క్రీడలకి ప్రాధాన్యం అయితే ఇవ్వాలండి. 4వ చూద్దామండి. పాఠశాలకు వచ్చిన తొలి రోజుల్లో పిల్లలు ఆటల పట్ల అసూయను, పోటీని ప్రదర్శిస్తున్నారు. మనోవైజ్ఞానికంగా దీనిపై నీ స్పందన ఏమిటి? ఇది ఆన్సర్ ఆప్షన్ 4 2 మరియు 3. అంటే ఇది ఉద్వేగ వికాసంలో వాంఛిత పరిణామం. అదేవిధంగా ఉత్తర బాల్య దశలో ఇది సాధారణ లక్షణం. ఈ 2 కూడా ఇవ్వడం జరుగుతుందండి. 10వదండి, పూర్వ కౌమార దశలో అస్థిర ఉద్వేగాలు ఉంటాయి. ఏ ఉద్వేగ వికాసంలో ఇది కూడా ఒక సాధారణ ఘట్టమే. బి ఎన్సిసి లాంటి కృత్యాల ద్వారా వీటిని నిర్మాణాత్మకంగా పోషించవచ్చు. సి ఇది భౌతిక వికాసానికి కూడా దారితీస్తుంది. సరైన ఆన్సర్ని ఎన్నుకోండి. ఆన్సర్ ఆప్షన్ 3 ఏ మరియు బి. అంటే ఉద్వేగంలో ఇది కూడా ఒక సాధారణ ఘట్టమే. ఎన్సిసి లాంటి కృత్యాల ద్వారా వీటిని నిర్మాణాత్మకంగా పోషించవచ్చు. ఈ 2 కూడా సరైనవండి. 11వ పెట్టండి. ప్రధానోపాధ్యాయుడు టైం టేబుల్ను తయారు చేయడంలో క్రింది ఏ వికాసానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలి? ఆన్సర్
ఆప్షన్ 4 పైవన్నీ కూడా భౌతిక మానసిక ఉద్వేగ నైతిక వికాసాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రధాన ఉపాధ్యాయుడు టైం టేబుల్ అయితే తయారు చేయాలండి. 12వ బిట్ అండి, టైం టేబుల్ నిర్మాణంలో వికాస సమగ్రత తెలబడుతుంది. ఎలాగంటే ఏ వ్యాయామ విద్యకు కేటాయించే పీరియడ్ వల్ల భౌతిక వికాసం, బి లైబ్రరీ వినియోగం వల్ల వికాసము, సి ప్రాజెక్ట్ కార్యక్రమాల వల్ల నైతిక వికాసం, డి ప్రార్థనా సమావేశంతో నైతిక వికాసం. ఆన్సర్ ఆప్షన్ 1 ఏ మరియు డి అండి. అంటే ఇక్కడ వ్యాయామ విద్యకు కేటాయించే పీరియడ్ వల్ల భౌతిక వికాసము, అదేవిధంగా డి ప్రార్థనా సమావేశంలో నైతిక వికాసము, ఈ రెండు కూడా నైతిక వికాసానికి సంబంధించిందండి. మరి ఇక్కడ 13వ బిట్ చదవండి. ప్రస్తుత విద్యా విధానంలో పిల్లలు ఒత్తిడికి లోనవడానికి ప్రధానమైన కారణం ఏమిటి? ఏ సహపాఠ్య పాఠ్యేతర కృత్యాల్లో అన్ని వికాసాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, బి తల్లిదండ్రుల సాధనాకాంక్షను పిల్లలకు అన్వయించడం, సి బోధనలో విషయ సహజత్వం కంటే పరీక్షా నిష్పాదనపై దృష్టి సారించడం, డి పాఠశాల దశలో సహజంగానే ఒత్తిడి కలిగి ఉండడం. ఆన్సర్ ఆప్షన్ 2 ఏ బి సి, ఈ మూడు కూడా పిల్లలు ఒత్తిడి లోనవ్వడానికి ప్రధానమైనటువంటి కారణాలండి. 14వదండి, పిల్లల ఉద్వేగ వికాస పెంపుదలకు తల్లిదండ్రులు చేయాల్సిన పని ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, పిల్లల చేత పాత్ర పోషణ చేయించాలి. అప్పుడు ఉద్వేగ వికాసం అనేది పెంపుదల జరుగుతుంది. 15వదండి, వ్యాకులత అధికంగా గల శిశువులో నిద్రలేమి, జీవ సంబంధ సమస్యలు వచ్చాయి. దీన్ని ఏ విధంగా వ్యాఖ్యానించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 3 సి మరియు డి అండి. సి అనేది ఇది పరస్పర ఆధారితంగా లేదా సంబంధితము. 4వది వ్యక్తిలోని ఉద్వేగాల ప్రభావం శారీరకంగా ఉంటుందనడానికి నిదర్శనము. ఈ రెండు కూడా నిద్రలేమి, జీర్ణ సంబంధ వ్యాధులు వచ్చాయి అన్నదానికి ఈ విధంగా వ్యాఖ్యానించవచ్చండి. 16వది అనారోగ్యం గల గర్భిణి దీర్ఘకాలికంగా వాడిన మందుల ప్రభావం వల్ల జన్మించిన శిశువులో అవాంఛిత మార్పులు కనిపించాయి. దీన్ని చర్చించే అంశము. ఆన్సర్ ఆప్షన్ బి అండ్ సి, అంటే వికాస దశలు, వికాసంపై పరిసర ప్రభావం, ఈ రెండు కూడా చర్చించాల్సినటువంటి అంశాలు. 17వదండి, సబ్జెక్టుపై పట్టుగల ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో విషయేతర అంశాలకు ప్రాధాన్యతనిచ్చి సమయాన్ని వృధా చేయకుండా సంపూర్ణ ఆధిపత్యంతో నిర్దేశక శైలిలో పాఠ్యాంశాలు బోధిస్తాడు. దీనివల్ల ప్రతిభావంతులు సంతృప్తి చెందినప్పటికీ సగటు తక్కువ ప్రజ్ఞ కలవారు ఆ తరగతిలో ఒత్తిడి చెందుతున్నారు. దీనిపై నీ స్పందన ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి, మానసిక వికాసాన్ని పెంచడానికి ముందు సహజ వాతావరణంలో ఉద్వేగాలను నియంత్రించడం చాలా కీలకం, కానీ అది జరగలేదు. ఇది మన యొక్క స్పందన. 18వదండి, అన్ని రకాల వికాసాలను పెంచడంలో అతి కీలకమైన పాత్ర పోషించేది ఏమిటి? అన్ని రకాల వికాసాలు పెంచడంలో కీలక పాత్ర వహించేది ఆప్షన్ 2 క్రీడలు. 19వదండి, తరగతి కొనసాగే అంతసేపు ఒక ఉపాధ్యాయుడు చక్కటి చిరునవ్వుతోనే బోధిస్తున్నాడు. ఇది ఆన్సర్ అసందర్భ చిరునవ్వుతో ఏకాగ్రత భగ్నం అవుతుంది. 25 ఉపాధ్యాయుడు తరగతి గదిలో చిరునవ్వుతో రావాలి. దీనికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 2 మరియు 3, అంటే విద్యార్థుల్లో సానుకూల దృక్పథాన్ని కల్పించి మన అనే భావన కల్పించడానికి, అదేవిధంగా ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమం వల్ల అది ఒక అంతర్భాగం కాబట్టి. 21వదండి, అనువంశిక లక్షణాలు ఎవరి నుంచి తర్వాత తరానికి అందుతాయి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ తాత ముత్తాతల నుండి, తల్లిదండ్రుల నుండి, జాతులు తెగల నుండి కూడా అనువంశికత లక్షణాలు ఒకరి నుండి ఒకరికి అందుతుంటాయి.
22వ అనువంశిక లక్షణాలు పూర్వీకుల నుండి కొత్త తరానికి ఏ మాధ్యమాల ద్వారా చేరుతాయి? ఆన్సర్ ఆప్షన్ 2 జన్యువుల ద్వారా ఒక తరం నుండి మరొక తరానికి అనువంశికత లక్షణాలు అనేవి చేరుతాయి. 23వది క్రోమోజోమ్ అనేది క్రోమోజోమో అనే 2 పదాల నుండి వచ్చింది. ఇవి ఏ భాషా పదాలు? క్రోమోజోమో అనేవి ఏ భాషా పదాలు? ఆన్సర్ ఆప్షన్ 1 గ్రీకు భాషా పదాలు. 24వదండి క్రోమోజోములు జన్యువులు ఉండే ప్రదేశాలు వరుసగా. ఆన్సర్ క్రోమోజోములు కేంద్రకంలో ఉంటాయి, జన్యువులు లోకస్లో ఉంటాయి. 25వ బిట్ మానవునిలో శారీరక లైంగిక క్రోమోజోముల జత వరుసగా. ఆన్సర్ 22 శారీరక క్రోమోజోములు, లైంగిక క్రోమోజోము 1, మొత్తంగా 23 జతలు. 26వదండి ఆటోజోమ్స్ అల్లోసోమ్స్ చూపే లక్షణాలు వరుసగా. మరి ఆటోసోమ్స్ అనేవి శారీరక లక్షణాలు కలిగి ఉంటాయి, అల్లోసోమ్స్ అనేవి లైంగిక లక్షణాలు కలిగి ఉంటాయి. 27వదండి సజాతీయ అల్లోసోమ్స్ ఎవరిలో ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ 1 స్త్రీలలో కలిగి ఉంటాయి సజాతీయ అల్లోసోమ్స్. 28వదండి ఆటోజోముల జత ఎవరిలో సజాతీయంగా ఉంటుంది? అంటే స్త్రీ పురుషుల ఇద్దరిలో ఆటోజోముల జత సజాతీయంగా ఉంటుంది. 29వది జీన్ అనే పదానికి మూలపదమైనటువంటి పాంజన్ అనేది ఏ భాషా పదం? ఆన్సర్ పాంజన్ అనేది జర్మన్ భాషా పదం. 35వదండి ఒకే నిర్దిష్ట లక్షణాన్ని అనేక జన్యువులు నిర్ణయించడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 బహుజన్యత్వం. 31వదండి కేంద్రకంలో DNA ఏ ఆకారంలో ఉంటుందని క్రిక్ తెలిపాడు? కేంద్రకంలో DNA ఏ ఆకారంలో ఉంటుందని క్రిక్ తెలిపాడు? ఆన్సర్ ఆప్షన్ 3 మెలితిరిగిన 2 నిచ్చెనల ఆకారం అని DNA ఆకారం ఉంటుందని క్రిక్ తెలపడం జరిగింది. 32వదండి ఆటోజోములపై సుమారు ఎన్ని జన్యువులు ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ 3 సుమారు 2000 వరకు ఆటోజోములపై జన్యువులు అనేవి ఉంటాయి. 33వదండి ఎక్స్ క్రోమోజోమ్పై గల జన్యువుల సంఖ్య. ఎక్స్ క్రోమోజోమ్పై గల జన్యువులు సుమారుగా 300 పైన ఉంటాయి. మరి 34వ బిట్ మనం చివరికి వచ్చేస్తున్నాము. మానవ జీవితంలో ముఖ్యమైనటువంటి ఘట్టం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఫలదీకరణం. మరి వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి చివరి బిట్ 35వది మానవునిలో సజాతీయ క్రోమోజోములు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 ఆటోజోములు అంటే శారీరక క్రోమోజోములు. ఇవ్వండి వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు సాయంత్రం 8 గంటలకు లైవ్ ఉంటుందండి. ప్రస్తుతం అభ్యసనం అనే టాపిక్ మీద లైవ్ జరుగుతుంది. మరి ముందు జరిగినటువంటి పెరుగుదల వికాసానికి సంబంధించినటువంటి 5 వీడియోలను కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి, అక్కడి నుంచి మీరు చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.